ఈ పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు మెయిన్‌గా ఇన్‌స్టాగ్రాము వగైరా వగైరా యాప్స్ యూజ్ చేస్తూ అందులో అందంగా కాబడ్డ అబ్బాయిల్ని చూసి ఎమ్మటే లవ్ చేయడం మొదలుపెడుతున్నారు. ఇది వాస్తవంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క దగ్గర నడుస్తుంది. కాకపోతే వాడి పరిస్థితి చూస్తే మాత్రం వాడెళ్తే ఏదో ఈఎంఐలో బైక్ కొనుక్కోవడం, ఇది కొనుక్కోవడం అలాంటి వాడి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను చంపడం అంటే ఇది అసలు నాకే ఎట్లో తెలియని ఏదో ఫీలింగ్ బాధ కలుగుతుంది. అమ్మ నాన్న అంటే ఏంటి, మనం ఎవరి మీద కోపడ్డా గానీ మనకు శత్రువు అయిపోతారు. అమ్మ ఒక్కటి తప్ప. అలాంటి అమ్మని చంపడం అంటే మామూలు విషయం కాదు. అదే కాకుండా నాన్నని కూడా చంపిందంటే ఆమెను ఏమన్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉన్నారంటే అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే ఇంకా సిగ్గుచేటుగా అనిపించింది నాకైతే. వీళ్ళని ముఖ్యంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఇంకా వేరే మహిళలు తయారవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.